హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ విధంగా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలని చూద్దామండి. దానికోసం శారీని పళ్ళు వచ్చేసి రివర్స్లో మడత వేసి పెట్టుకోవాలి. శారీ మొత్తం కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ ఇష్టం అండి, 1 ఇంచు 1.5 ఇంచు లేదా 1.5 2 ఇంచులు గ్యాప్ అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి 3/4 ఇంచు 1/2 ఇంచు గ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఇప్పుడు దానికోసం మెటీరియల్ వచ్చేసి లావ్ బీడ్స్, ఈ విధంగా ఓవెల్ షేప్లో ఉండే మెటీరియల్, అలాగే సన్న బీడ్స్, సన్న వాటి కంటే కూడా కొంచెం లావు ఉండే బీడ్స్ అనమాట, గోల్డ్ బీడ్స్ అవి కూడా. కాటన్ థ్రెడ్ వచ్చేసి నీడిల్కి 2 పొరలుగా ఎక్కించి పెట్టాను. అలాగే మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్ అండి, ఆల్రెడీ ముడి వేసి పెట్టాను. ఈ విధంగా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా వేరే వీడియోస్లో చూపించానండి. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అనేది చూడండి. సో కాటన్ థ్రెడ్ అనేది 2 పొరలు ఎక్కించానన్నా కదా, దాన్ని ఒక చివరన ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని పైనుంచి కిందకి సూది అనేది గుచ్చేసి ఇంకొకసారి ఆ విధంగా కింది వైపుకి వచ్చేలాగా అంతా ఆ థ్రెడ్ అనేది కింది వైపుకి రౌండ్ ఉంటుంది కదా మనకి జిగ్జాగ్ చేసింది, అది కింది వైపుకి వచ్చేలాగా ఒక ముడిలాగా వేసేసుకొని ఫస్ట్ సన్న బీడ్, తర్వాత ఓవెల్ షేప్ మెటీరియల్ ఉంది కదా అది, దాని తర్వాత సన్న బీడ్ కంటే కూడా కొంచెం లావు బీడ్ ఉంది కదా అది, తర్వాత లావు బీడ్, మళ్ళీ కూడా ఇంకొక సన్న బీడ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మెటీరియల్లో నుంచి బయటికి తీయాలన్నమాట సూదిని. సో మొత్తం మెటీరియల్ అంతా కూడా పైకి లాగేసి ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి టజిల్స్ ఉన్నాయి కదా కుచ్చుళ్ళు, అది ఏదో ఒక కలర్, మీకు ఏ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్ స్టార్టింగ్, లేదు అంటే ఒకే కలర్తో డబల్ కలర్తో కూడా ఈ విధంగా మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. మల్టీ కలర్ వేసుకుంటే కూడా ఏదైనా ప్లెయిన్ శారీస్కి ఈ విధంగా మల్టీ కలర్ వేసి మల్టీ కలర్ టైప్ బ్లౌజ్ అనేది సెట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మనం ఆల్రెడీ ముడి వేసాం కదా, అందులోంచి బయటికి తీసి మొత్తం మెటీరియల్ అంతట్లో నుంచి బ్యాక్ వెళ్ళాలన్నమాట. సూది అనేది వెనక్కి లాగేసేయాలి. లాగేసి పైన ముడి వేసుకొని థ్రెడ్ అనేది కట్ చేస్తే సరిపోతుంది. ముడి అనేది మీ ఇష్టం అండి, ఏ విధంగా టైట్గా ఉంటుంది అనిపిస్తే ఆ విధంగా వేసేసుకోండి. కొంచెం టైట్గా వేసుకోండి, చూసుకొని జాగ్రత్తగా ఊడిపోకుండా. ముడి వేసి థ్రెడ్ అనేది కట్ చేసేయాలి. తర్వాత పక్కనే మళ్ళీ ఇంకొక కలరు సేమ్ అదే విధంగా అనమాట, మెటీరియల్ అంతా కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి. జాగ్రత్తగా చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ని కానీ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే దానిపైన ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిస్ అవ్వకుండా వెంటనే వీడియోస్ అనేది చూడొచ్చు. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, లేదా ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా, అంటే ఈ వీడియోస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి, కమెంట్స్లో చెప్పండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా. సో రెండోది కూడా అదేవిధంగా కంప్లీట్ చేస్తున్నాను కదా. మీరు కుచ్చును పట్టుకొని కాటన్ థ్రెడ్ అనేది పైన లాగారు అంటే టైట్గా వచ్చేస్తుంది, మెటీరియల్ అంతా లూజ్ లేకుండా టైట్గా వస్తుంది. ఈ విధంగా కూడా ముడి వేసుకోవచ్చు అనమాట. మనకు జిగ్జాగ్ చేసిన రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్లో గుచ్చేసి సూదిని ఒక 2-3 సార్లు తిప్పేసి ముడి వేస్తే టైట్గా పడిపోతుంది. సో అన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నీ ఆ విధంగా వేసుకోవచ్చు. నేనైతే 5 కలర్స్ యూస్ చేశాను. మెరూన్ కలర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి వరుసగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ కూడా.